ఈరోజు వ్లాగ్ ఏంటో మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు కదా. నేనైతే అంత కళ్యాణం అంతా అయిపోయి తినేసి ఇంటికి వచ్చాము. సో ఇప్పుడు ఈ వెల్కమ్ వ్యూస్ చెప్తున్నాను. దాని స్టార్ట్ చేసిన హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జ్యోతి వ్లాగ్స్. పండుగ అంటేనే మామిడి తోరణాలు కట్టుకోవడం కదా. సో మామిడి తోరణాలు కట్టుకున్నాము, ఇంటి ముందు గేట్ దగ్గర కూడా, అండ్ రంగురంగుల ముగ్గులు వేసుకున్నాము. ఈ ముగ్గు అయితే మా అమ్మతానే వేసింది, అండ్ అందులో ఒక స్పెషల్ కూడా ఉంది. ఏంటో ఆ స్పెషల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా అందరం తెల్లవారుజామునే లేచి రెడీ అయిపోయాము. నేనేమో ఫస్ట్గా స్నానం చేశాను, బికాస్ నేను ఎక్కువ రెడీ అవుతాను, మేకప్ వేసుకుంటానని. అత్తమ్మ నన్ను ఫస్ట్ రెడీ అవ్వమంటుంది. సో నేను స్నానం చేసి తల్లంటూ స్నానం చేసేసాను కాబట్టి నేను ఈరోజు దీపం పెట్టేశాను దేవుడి దగ్గర, తులసి కోట దగ్గర. ఉప్పలమ్మ దగ్గర కూడా పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అత్తమ్మ నైవేద్యం చేసింది పరమాన్నం, అది పెట్టేశాము. దేవుడి కళ్యాణం కోసం కూడా పసుపు కొమ్ములు దంచారు. ఆ పసుపు కొమ్ములతోనే పసుపు చేసి తలంబ్రాల బియ్యం కలిపి గుడికి తీసుకెళ్తున్నాము. సో తలంబ్రాల బియ్యం తీసుకెళ్ళడానికి నెత్తి మీద పట్టుకోవడానికి ఇలా కండువ కట్టుకుంటున్నాడు సతీష్. దానికి మురళి హెల్ప్ చేస్తున్నాడు. ఇంతకీ మా ఫ్యామిలీని పరిచయం చేయలేదు కదా. అత్తమ్మకి ఇద్దరు కొడుకులే, సతీష్, మురళి. సతీష్ పెద్ద, సో నేను పెద్ద కోడల్ని, మురళి చిన్న కొడుకు, మమత చిన్న కోడలు అనమాట. మమత, మురళి, అత్తమ్మ వాళ్ళు అందరూ ఊళ్ళోనే ఉంటారు. సతీష్ జాబ్ పరంగా అతనికి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయితే మేము కూడా షిఫ్ట్ అవుతూ ఉంటాము. ప్రతిసారి శ్రీరామనవమి జరుగుతుంది, కానీ ఈసారి మరి కొంచెం ప్రత్యేకత అనమాట ఊరిలో. ఎందుకంటే ఈసారి గుడిని రీడెవలప్ చేశారు. గుడి ప్లేస్ ఒకరు డొనేట్ చేస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మనీ వేసి గుడిని కట్టించుకున్నారు. ఇప్పుడు ఆ గుడిని రీడెవలప్ చేశారు. అండ్ ఆల్సో గుడిలో ఉండే అయ్యగారి ఇల్లు కూడా కట్టించారనమాట, శ్రీనివాస్ వాళ్ళ దంపతులు. సో ఈ కాలంలో ఇలా ఉన్నారు అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సిందే. ఆల్మోస్ట్ ఒక 1 crore ఖర్చు అయింది అనుకుంటా. ఒకరి గురించి రూపాయి ఖర్చు పెడితేనే 10 మందికి చెప్పుకునే రోజుల్లో ఊరి గురించి, అయ్యగారి గురించి, ఇంతగా ఖర్చు పెట్టిన వారి గురించి మనం చెప్పడంలో తప్పు లేదు. మీకు కూడా తనని మెచ్చుకోవాలి అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో శ్రీనివాస్ గారు సూపర్ అనేసి కామెంట్ చేసేయండి. మేబీ ఈ వీడియో తను కూడా చూడొచ్చు. గుడికి వెళ్ళే ముందు ఇక్కడ బొడ్రాయి దగ్గర కూడా కొబ్బరికాయ కట్టుకొని పసుపు కుంకుమ అక్కడ వేసేసి గుడికే స్టార్ట్ అయిపోయాము. ఈసారి 10 జంటలు కూర్చుంటున్నాయి అన్నమాట దేవుడి కళ్యాణంలో. అందులో మాది ఒకటైనందుకు చాలా ఆనందంగా ఉంది. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా ముగ్గురులో ఎవరు బాగా రెడీ అయ్యారో కూడా కామెంట్ చేసేయండి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి అనుకుంటున్నాం. మనం ఒక 10 రూపాయలు సంపాదిస్తే అందులో 3 రూపీస్ ఖర్చు చేయాలి, 1 రూపీ వచ్చేసి దాన ధర్మాలు చేయాలి, 1 రూపీ వచ్చేసి గుడికైనా గోసేవకైనా ఖర్చు చేయాలి, అండ్ 1 రూపీ వచ్చేసి మనం డెవలప్ అవ్వడానికి ఖర్చు చేసుకోవాలి. మిగతా 7 రూపీస్ మనం ఫుడ్కి కానీ, బెడ్కి కానీ, మన లివింగ్కి ఖర్చు చేసేయాలన్నమాట. మీకు ఈ విషయం తెలుసా? మరి మీరు పాటిస్తున్నారా లేదా నాకు చెప్తారు కదా కామెంట్ సెక్షన్లో. దేవుళ్ళకి పట్టు వస్త్రాలు కూడా శ్రీనివాస్ గారే తెచ్చారు. గుళ్ళోకి వెళ్ళాక అందరం కలిసి 3 ప్రదక్షిణలు చేసి నెక్స్ట్ కళ్యాణం చేయడానికి రెడీగా కూర్చొని దానికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకొని కళ్యాణం స్టార్ట్ చేశాము. ఎప్పుడూ తెలియని కొన్ని విషయాలు కూడా ఈసారి కళ్యాణంలో కూర్చున్నందుకు నాకు తెలిసాయి. అందులో మొట్టమొదటి వచ్చేసి శ్రీరామనవమి అంటే రాములు వారి బర్త్డే అని. ఆ రోజు మ్యారేజ్ డే కాదు, కానీ మనం కళ్యాణం జరిపిస్తున్నాము. బికాస్ ఆ కళ్యాణం చూసి మనము పెళ్ళిళ్ళు ఎలా చేసుకోవాలి, మన సాంప్రదాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయాన్ని నేర్చుకోవడానికి ఈ సంప్రదాయాన్ని మనం ముందుకు నడిపిస్తున్నాము. నెక్స్ట్ రాముడి దగ్గర మనం నేర్చుకోవాల్సిన విషయం తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, గురువుని ఎలా గౌరవించాలి, అండ్ ఆల్సో మనకు వచ్చే లైఫ్ పార్ట్నర్ని ఎలా గౌరవించాలి అనే విషయాన్ని. పుత్రుడి వల్లనే మనకి స్వర్గం కలుగుతుంది అంటారు. మరి ఆ పుత్రుడు లేని వాళ్ళు ఇలా కళ్యాణం జరిపిస్తే కూడా మనకి స్వర్గం కలుగుతుంది. ఈ కాలంలో పెళ్ళి ఎలా చేసుకుంటున్నారో డైవర్స్ కూడా అలానే చేసుకుంటున్నారు. అండ్ లివింగ్ రిలేషన్ చాలా ఎక్కువైపోయాయి. సో ఇలాంటివి కూడా మన సంప్రదాయం కాదు. మన సంప్రదాయ విలువలు, విశేషాల గురించి చాలా తెలుసుకున్నాను ఈ శ్రీరామనవమికి.
ఇంకా బోల్డ్ అని తెలుసుకున్నాను, కానీ కొన్ని మర్చిపోయాను. అండ్ ఫైనల్లీ తలంబ్రాల బియ్యం దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా కళ్యాణంలో కూర్చున్నాను. ఒక అమ్మాయి 25 ఇయర్స్ or 26 ఇయర్స్ ఒక కుటుంబంలో పెరిగి మళ్ళీ వేరే కుటుంబానికి మనము వెళ్తున్నప్పుడు కానీ మన ఇంటికి వస్తున్నప్పుడు కానీ తనని వాల్యూ చేయాలి, తన మాటల్ని వాల్యూ చేయాలి, తను ఏమనుకుంటుంది అని. బికాజ్ ఇద్దరి లైఫ్ డిఫరెంట్. 25 ఇయర్స్ వరకు ఇద్దరి ఆలోచనలు కానీ ఇద్దరి ఇష్టాలు చాలా డిఫరెంట్. సో ఒక 6 మంత్స్లో ఒక 3 మంత్స్లో ఇద్దరికి ఇష్టం సేమ్ కుదిరి కలిసి ఉండాలి అని లేదు కదా. కనీసం ఒక 2-3 సంవత్సరాలు ఇద్దరు కలిసి కొట్లాటలైనా ఏమైనా కూడా వాళ్ళిద్దరి మధ్యలోనే ఉండాలి. బికాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత రోజుల్లో వాళ్ళు బాగున్నా కూడా వాళ్ళని చూసి ఎదుటి వాళ్ళు ఎక్కిరిస్తారు, వీళ్ళు ఇలా గొడవ పడ్డారు, ఇలా అయ్యింది అని. సో మన గురించి ఇంకొకరు అలా తక్కువ చేసుకోవద్దు కదా. మనము ఆ 2-3 సంవత్సరాలకి కూడా కుదరకపోతే తర్వాత ఏంటి అని ఆలోచించాలి. సో పెళ్ళైన 3 మంత్స్కి 6 మంత్స్కి డైవర్స్ అనే ఆలోచనకి వెళ్ళకుండా ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలి. ఒక మినిమం 2 to 3 ఇయర్స్ ఉన్నాకనే అది డైవర్స్కి వెళ్తుందా వెళ్ళదా అని ఆలోచించుకోవాలి. ఎలాగో డైవర్స్ తీసుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఒకరిని ఒకరు రెస్పెక్ట్ అయితే చేసుకోవాలి. బికాజ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొకటి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. పెళ్లి సంబంధాలు మనము చూసుకోలేము, మన పెద్దవాళ్ళు కుదురుస్తారు. పెద్దవాళ్ళకి కూడా ఇంకొకరు చెప్తేనే అది తెలుస్తుంది. అలా తెలిసినప్పుడు మనం బాగుంటే మనం అసలు వాళ్ళని గుర్తు చేసుకుంటామా, వీళ్ళ వల్లనే మనకి పెళ్ళయింది అని. మరి బాగాలేనప్పుడు ఎందుకు వాళ్ళని గుర్తు చేసుకొని వాళ్ళని తిట్టుకు. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి, పూజకి సిద్ధమైపోండి. ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధమాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. కుడి తొడ మీద పెట్టుకోండి, కుడి చెయ్యి ఆ చెయ్యి మీద ఇట్లా పెట్టుకోండి. శుక్లపక్షే శుద్ధ నవమ్యాయాం వాసరాదివాసరస్థో భానువాసరే హనుమత్ సహితా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత సీతంపేట రామాలయ ఆలయ సన్నిధో అసిజమానస్య గోత్రోద్భవస్య శ్రీ హనుమత్ సహితా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవత దాసానుదాస్య యాదృశి గోత్రోద్భవస్య గురుగొండ శ్రీనివాసరావునామధేస్య స ధర్మపత్ని విజయశ్రీ నామ్నే గోత్రోద్భవస్య కౌండిన్య మహర్షి గోత్రోద్భవస్య గండు సతీష్ నామధేస్య స ధర్మపత్ని జ్యోతిర్మయీ నామ్నే సపుత్రస్య విహాన్ నామధేస్య సహ కుటుంబస్య శ్రీ విశ్వక్సేన దేవత పూజయాం కరిష్యే. కుడి చేతులకు తీసుకోండి, 2 చుక్కల నీళ్లు ఉంచుకోండి, ఒక ఆకు మీద వదిలిపెట్టేసి. భవ సుప్రసన్నో భవ అవగుంఠితో భవ స్థిరాసనం గురు విశ్వక్సేన వావాహయామి. ఓం భూర్భువస్సువః విశ్వక్సేన వావాహయ. అంగై సహితా సర్వే కలాశాం సమాశ్రితః ఆకలశే శుద్ధావతి పవిత్రే భూర్భువస్సువరో గంగే చమునే చైవ కృష్ణా గోదావరి సరస్వతి నర్మదే సింధుకా. రాయకపోతే ఒక 3 సార్లు డైలీ లోపల తిప్పినా లేదమ్మా చెంబులో. మీ తమలపాకులతో నీళ్లు మేము చల్లుకోండి, మీరు తెచ్చిన వస్తువులు చల్లుకోండి. అపవిత్ర వా సర్వావస్థాంగోదో వివహ యస్మరే. ఓం శ్రీం శ్రీ ఆర్ఘ్యరూపిణ్యే నమః చార్ఘ్యాం నమః దిపాధ్యాం. ఓం సరస్వత్యాం ప్రతరూపిణ్యా చమనీయాత్మిన్యే నమః చాచమనీయా. భగవాన్ జయ బలో శ్రీ సుదర్శన భగవాన్ జయ. యమో రాజా వమృణాభిః పునాతమా జాతవేదమోర్జి. ఇక నుంచి నీవు నీ యొక్క బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి మా అమ్మాయిని వివాహం చేసుకో స్వామి అని ద్వితీయ యజ్ఞోపవీత ధారణ మనం జరుపుతున్నాము. అదేవిధంగా యోక్త్రా బంధనం, అమ్మవారికి యోక్త్రా 12 దర్భలతో కూర్చున్నటువంటి యోక్త్రా అంటారు. ఏ విధంగా పరిపాలించాలి అనేది చెప్పాడు రాముడు.
ఏ విధంగా ధర్మంగా ఉండాలో చెప్పినవాడు రాముడు. తల్లిదండ్రుల పట్ల ఎంత ప్రేమతో గౌరవంగా ఉండాలో చెప్పినవాడు రాముడు. అన్నదమ్ములతోటి ఏ విధంగా సఖ్యతతో ఉండాలో చెప్పినవాడు రాముడు. ఎవరయ్యా పోయేది? 14 సంవత్సరాలు వదిలిపెట్టి పోవయ్యా, నాకు రాజ్యం కంటే ఎవరు వెళ్ళిపోతారు? ఎవడన్నా పోతాడు? ఇప్పుడు లేదు తమ్ముడు ఉన్నాడు, వాడు వాళ్ళకి నేను పోతాను అంటాడు. చిన్న ఆస్తి, ఒక 2 గజాల గజం, ఒక చిన్న అంచుకే అన్నదమ్ములు గొడవపడతారు. కానీ తన రాజ్యాన్ని పూర్తిగా వదిలిపెట్టి తన తమ్ముడు కోసం త్యాగం చేసి, నా యొక్క తండ్రి గారు ఇచ్చిన మాటకు నేను కట్టుబడి వెళతానని చెప్పి వెళ్ళినవాడు రాముడు. అలాంటి గొప్ప వ్యక్తి, సంస్కారవంతుడు రాముడు. ఎప్పుడో త్రేతాయుగంలో పుట్టినవాడు రాముడు. త్రేతాయుగం అయిపోయింది, ద్వాపరయుగం అయిపోయింది, కలియుగంలో ఎంటర్ అయిపోయాను మనం. కలియుగం ఎంటర్ అయి కూడా దరిదాపులో 5000 సంవత్సరాలు అయింది అంతే. 5000 సంవత్సరాల తర్వాత ముందు ద్వాపరయుగం, అంతకుముందు త్రేతాయుగం ఉంది. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ మనము రాముణ్ణి కొలుస్తున్నాము అని అంటే ఆయన ఆచరించిన తీరు చూడండి, ఆయన ధర్మంగా ఉన్న తీరు చూడండి, ఆయన ఉన్నటువంటి దానిని ఆదర్శంగా తీసుకోండి. రాముణ్ణి ఆదర్శంగా తీసుకుంటే మనం ఈ సమాజంలో ఏ విధంగా బతకాలో తెలుస్తుంది. తల్లిదండ్రులతోటి, అన్నదమ్ములతోటి, కట్టుకున్న భార్యతోటి ఏ విధంగా ఉండాలో చేరుస్తుంది. కట్టుకున్న భార్య కూడా తన తల్లిదండ్రులని, తన పేరుని వదిలిపెట్టి మన ఇంటికి వస్తుంది. మన వంశాన్ని వృద్ధి చేయడానికి మన ఇంటికి వస్తుంది ఆడపిల్ల. అలాంటి ఆడపిల్ల ఇంటికి వచ్చినాక కన్నీరు వచ్చేటట్టు చూసుకోవటం, తనని హింసించడం, లేనిపోని అవమానాలకు గురి చేయడం కూడా చాలా తప్పు. ఇంటి ఆడది ఏ విధంగా అయితే ఏడుస్తుందో ఇంట్లో, ఆ ఇల్లు అంతగా కృంగిపోతుంది. ఆ ఇంట్లో ఎప్పటికి కూడా సంతోషం ఉండదు. స్త్రీ ఎప్పుడైతే నవ్వుతూ సంతోషంగా ఇంటిలో ఉంటుందో ఆ ఇల్లు మాత్రమే వృద్ధి చెందుతుంది. ఆ విధంగా రాముడు తన భార్యను చూసుకున్నాడు. కష్టపెట్టాడనంటే అది వచ్చేటువంటి ఆయన అవతారానికి కావలసినటువంటి నియమం. ఆయన అవతారం పొందాడు, మహావిష్ణువుగా రాముడిగా అవతారం పొందాడు కాబట్టి ఆయనకున్నటువంటి ధర్మాన్ని ఆయన నిర్వర్తించాడు తప్పించి ఆ విధంగా తన భార్యను బాధ పెట్టాలని కూడా రాముడు ఎన్నడూ చేయలేదు. దానికి ఆయన ఉన్నటువంటి అవతారానికి ఉన్నటువంటి విశేషమే అది. ఆయన అవతారం దాల్చిందే అందుకు. ఫస్ట్ అయ్యగారే తలంబ్రాలు దేవుడి మీద కళ్యాణంలో అండ్ ఆల్సో గుడిలో కూడా మొక్కుని వేసేసాక ఇలా కూర్చున్న జంటలు ప్రతి ఒక్కరితో కూడా వేపించాడు. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఇంకొక విషయం కూడా చెప్పాలి. అది ఏంటి అంటే మనము జంజం వేసుకుంటారు కదా, రాముల వారు జంజం ఎలా వేసుకుంటారో అమ్మవారికి కూడా యోని బంధం అని కూడా పూజ చేస్తాము. అది ఏంటి అంటే మనకి గర్భంలో ఏదన్నా గర్భ దాల్చడానికి మంచి జరగాలనేది అనమాట. మన పెళ్ళిలో కూడా మనము ఒక బొమ్మను పెట్టి పిల్లలు పుట్టాలి అనేది ఒక పూజ చేస్తాం కదా, అలానే అనమాట. సో ఆ కాలం నుంచి కూడా మనకి అది జరుగుతూ వస్తుంది. పిల్లలు అంటే అంత ప్రాముఖ్యత ఇచ్చారనమాట దేవుళ్ళు కూడా. జనరేషన్స్ ముందుకు వెళ్ళాలి అంటే అది పిల్లలతోనే సాధ్యం కదా. మరి ఆ పిల్లల్ని మనం ఎంత బాగా పెంచుతున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఇలాంటి విలువలు గుడికి తీసుకెళ్ళడం కానీ, వాటి ప్రత్యేకత కానీ వాళ్ళకి చెప్పడము అండ్ ఆల్సో చెప్పడం కంటే మనం చేస్తూ ఉంటేనే మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. బికాస్ పిల్లలు చెప్పింది వినడం కంటే చూసింది బాగా గుర్తుంచుకుంటారు. అది ఎవరైనా సరే నిజమంటారు కదూ. నెక్స్ట్ నా ఫేవరెట్ కథ.
మా ఆయన అయితే నా పెళ్ళైనప్పుడు డ్యాన్స్ చేశాడు, మళ్ళీ ఈరోజు దేవుడి కళ్యాణంలో డ్యాన్స్ చేసాం ఇద్దరం కలిసి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తనకి డ్యాన్స్ అది ఏం చేద్దాం, కానీ ఒక్క విషయం అయితే తప్పకుండా చెప్పాలి, మా నాన్నగారు అంటే నాకు చాలా భయం. కానీ పెళ్ళయ్యాక మాత్రం నేను ఎలా ఉండాలి అనుకుంటున్నాను అలా నా లైఫ్ని లీడ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణం అయితే జరిగిపోయింది, ఇంటికి వచ్చేసాము. దేవుడి దగ్గర మొక్కుకొని నెక్స్ట్ అన్నదానం కార్యక్రమంకి అయితే వెళ్ళాము. మేమైతే జరిపించలేదు, కానీ అన్నదానం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా అయితే వెళ్ళి తింటాం కదా, సో తినడానికి అయితే బయలుదేరిపోయాము. ఇది కూడా శ్రీనివాస్ గారే జరిపించారనమాట. అండ్ అన్నదానంలో ములక్కాయ టమాటో, ఆలు టమాటో, వంకాయ, పప్పు అండ్ ఇంకా స్వీట్. దేవుడి కళ్యాణం అంటే ఖచ్చితంగా పానకం ఉంటుంది కదా, ఆ పానకం కూడా. ఇది మా ఊరు అనమాట, గుడి వెనకానే ఇలా అన్నదానం కార్యక్రమం చేపించారు. చాలా బాగా జరిగింది. అండ్ ఈవినింగ్ 5 o'clockకి అలా ఊరేగింపు స్టార్ట్ చేశారు దేవుడిది. దేవుడి ఊరేగింపు కూడా వెళ్ళి కాసేపు ఉన్నాము. తర్వాత దేవుడు మా ఇంటి ముందుకు కూడా వచ్చాడు, అదే ఊరేగింపు. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది, మళ్ళీ ఊరేగింపు కూడా ఉంటుంది. వ్లాగ్ ఎలా ఉందో కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా జ్యోతి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. రాముల వారికి వేసిన తలంబ్రాలు అనమాట, తలంబ్రాలు బియ్యం దాంట్లో కూర్చున్న వాళ్ళకి ఇచ్చారనమాట అందరికీ. అప్పుడు వీడియో తీయలేదు, నిన్న పెట్టుకున్నాను, ఇప్పుడు వరకు చూపించలేదు మైదాక్. నా కోన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.